హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పంజాబ్ డ్రెస్ కుట్టే విధానం. ఫస్ట్ నెక్కును జరక్కోకుండా మధ్యలో కుట్టేసుకోవాలి. తర్వాత చూసుకోవాలి లైనింగ్ నీట్గా ఉందా లేదా, పక్కకి జరిగిందని చూసుకొని డీజన్ పక్కనే కొంచెం గ్యాప్ ఇచ్చి పక్కనే వేసుకో, అంతా మెడ నెక్ అంతా కుట్టేయాలి. తర్వాత క్లాత్ అంతా కట్ చేసేయాలి. కట్ చేసి టక్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల నెక్ రౌండ్గా నీట్గా తిరుగుతుంది అన్నమాట. ఇలా మళ్ళీ పైనుండి ఒక స్టిచ్ చేయాలి. పైనుండి నీట్గా చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. లైనింగ్ పై కడుక్కోకుండా చూసుకుంటా కుట్టుకుంటూ రావాలి. ఇదన్నమాట నెక్. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కి జాయిన్ చేయాలి. లైనింగ్ క్లాత్ కింద కొంచెం మడుచుకోవాలి. ఇలా మడుచుకోవాలి నీట్గా. తర్వాత లైనింగ్ మొత్తం జాయిన్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా సేమ్ అంతే, లైనింగ్ అంతా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల మనం జాయిన్ చేసేటప్పుడు డ్రెస్సు లైనింగు మెయిన్ క్లాత్ పక్కకి జరుపుకోకుండా నీట్గా ఉంటుందన్నమాట. అందుకే ఇలా జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఎగస్ట్రా ఉండే క్లాత్ అంతా కట్ చేసేయాలి. ఈ సైడ్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ భాగం, నెక్ ఇలా వచ్చింది చూడండి. తర్వాత ఇప్పుడు బ్యాక్ది లైనింగ్ కింద మడిచేసుకోవాలి ఫస్ట్. దానికి మర్చిపోయి తర్వాత మడతేసిన నెక్, అందుకే దీనికి ముందే మడతేయాలి. ఇప్పుడు నెక్ మెయిన్ క్లాత్కి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. నెక్ ఫస్ట్ కుట్టి తర్వాత తిరగదిప్పాలి నీట్గా. ఇది రౌండ్గా కట్ చేసేయాలి నెక్ది. టక్స్ పెట్టి కట్స్ తిరగదిప్పాలి. తిరిగి మళ్ళీ పైనుండి ఒక కుట్టు వేయాలి. పైనుండి కుట్టేసి తర్వాత లైనింగ్ జాయిన్ చేయాలి. లైనింగ్ తర్వాత ఆ సైడ్ అలాగే జాయిన్ చేయాలి. ఈ సైడ్ జాయిన్ చేసినప్పుడు కొంచెం చూసుకొని జాయిన్ చేయాలి. ఎందుకంటే లైనింగు క్లాత్ లూజ్గా రాకుండా నీట్గా పట్టుకొని ఆ సైడ్ నుండి ఈ సైడ్ చూసుకుంటా ఇలా నీట్గా వేసుకుంటూ రావాలి. తర్వాత ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ అంతా మొత్తం కట్ చేయాలి. ఈ సైడ్ కూడా అంతే, ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలి. ఇది బ్యాక్ నెక్. ఇప్పుడు హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్స్కి గోట్ వేయాలని థ్రెడ్ పైపింగ్. అంటే ఈ గోటు రెడీమేడే, మీషోలో దొరుకుతుంది, చాలా రీజనబుల్ ప్రైస్కే. దీనివల్ల ఏంటంటే గోట్ వేయడం చేతగానే వాళ్ళు కూడా ఇది వేయచ్చు. అంత ఈజీగా తొందరగా కూడా అయిపోతుంది. ఇలా ఎలిజిబుల్ పైపింగ్ వస్తుంది, దీనివల్ల నీట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ క్లాత్కి పెట్టేసి మెయిన్ క్లాత్ మీద మనం పైపింగ్
అది కుట్టాం కదా, అలా దాని మీదనే మళ్ళీ కుట్టుకుంటూ వచ్చి తిరిగేసి మళ్ళీ ఇట్లా తిరగదిప్పి ఇలా కుట్టడం వల్ల నీట్గా వస్తుంది అనమాట. పైపింగ్ బాగా కనిపిస్తుంది. ఇలా తర్వాత ఇలా అనుకొని నీట్గా చూసుకొని తర్వాత లైనింగ్ అంతా జాయిన్ చేసుకోవాలి. లూజ్ లేకోకుండా చూసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ కూడా దీనికి కట్ చేసేయాలి, ఎక్స్ట్రా ఉండే క్లాత్. తర్వాత రెండో హ్యాండ్ దీన్ని కూడా సేమ్ అంతే. ఇలా జాయిన్ చేసి తిరగదిప్పి ఇలా లైనింగ్ క్లాత్ మీద మాత్రమే స్టిచ్ చేయాలి. ఇలా వేయడం వల్ల ఎందుకంటే ఆ పైన మెయిన్ క్లాత్ మీద స్టిచ్ చేయకోకుండా పర్వాలేదు, నీట్గా ఉంటుంది అనమాట, బాగా అనిస్తుంది గుడ్. తర్వాత లైనింగ్ మొత్తం లూజ్ లేకుండా చూసుకొని అటాచ్ చేసేయాలి. ఇలా తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి. తర్వాత రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని మధ్యలో ఒక టక్ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి భుజాల హ్యాండ్ జాయిన్ చేసేయాలి. రెండు తీసుకొని మెయిన్ వైపు కాకుండా లోపల వైపు అంటే లైనింగ్ వైపు జాయిన్ చేయాలి. అదేవిధంగా ఆ భుజం కూడా అదేవిధంగా జాయిన్ చూసుకోండి. తర్వాత రెండు భుజాలు సమానంగా పట్టుకొని కొంచెం ఏమన్నా ఎక్కువ ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ జాయిన్ ఫస్ట్ మిడిల్లో పెట్టి భుజం మిడిల్లో, తర్వాత ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలి. తర్వాత మళ్ళీ ఆ సైడ్ జాయిన్ చేయాలి. సగం జాయిన్ చేసాం కదా, తర్వాత ఈ సైడ్ సగం. తర్వాత ఆ పక్క నుండి ఫుల్ వేసుకుంటూ రావాలి. హ్యాండ్కి కుట్టు ఫుల్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు అవతల సైడ్ హ్యాండ్ జాయిన్ చేయాలి. మిడిల్లో పెట్టడం, మిడిల్ నుండి ఈ పక్కకి సగం కుట్టుకుంటూ రావాలి. తర్వాత ఆ సైడ్ ఇలా చూసుకొని కింద పైన సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ పైన చూసి కుట్టేసుకోవాలి. ఇలా మళ్ళీ ఒక కుట్టేసుకోవాలి పైన వేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ చూసుకొని లూజ్ ఎంత ఉందో చూసి తర్వాత సంక ఎంత లూజ్ ఉందో చూసి 2 ఇంచులు ఖర్చు కాడికి వేసి తర్వాత నడుం దగ్గర కూడా 2 ఇంచులే, తర్వాత కట్స్ ఆడ 2 ఇంచులు పెట్టి కట్స్ కాడికి ఇలా కుట్టేసుకోవాలి. మళ్ళీ ఆ సైడ్ కూడా సేమ్ హ్యాండ్ లూజు, తర్వాత సంక లూజు, 2 ఖర్చుల కాడికి అంటే ఆడుకుంది మెయిన్ 2 ఖర్చుల కాడికి మనం ఖర్చుల కాడికి 2 ఎక్స్ట్రా ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి ఆ 2 దానికి వేస్తే సరిపోతుంది. నడుము 2 తర్వాత కట్స్ కాడ ఇలా చూసుకోవాలి, అంటే ఆ సైడ్ ఈ సైడ్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని తర్వాత 2 పెట్టాలి. 2 పెట్టి వేసి మళ్ళీ పైనుండి కుట్టుకుంటూ రావాలి. అలా 3-4 సార్లు ఇలా కుట్టుకుంటే కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి బాగుంటుంది అన్నమాట. ఇలా
3 సార్లు కానీ 4 సార్లు కానీ కుట్టుకోవాలి. ఆ సైడ్ అయిపోయినా అంటే ఈ సైడ్ కూడా అలాగే. తర్వాత ఇలా మడిచి కుట్టుకోవాలి టక్స్ ఉంటే సైడ్. ఇలా పైన చూసుకుంటా నీట్గా మర్చుకుంటూ రావాలి. ఇలా ఈ సైడ్ కూడా అంత కుట్టుకుంటూ రావాలి. కుట్టి ఇప్పుడు మళ్ళీ ఆ పక్క నుండి ఈ పక్క ఇలా మళ్ళీ 2 స్టిచ్లు ఏమన్నా చూన్ని 2 కుట్లు వేయడం వల్ల చూన్నీకి కూడా బాగుంటుంది అన్నమాట డ్రెస్ వేసుకునేప్పుడు. తర్వాత సేమ్ ఆ సైడ్ కూడా అలాగే కట్స్ కుట్టి ఎగస్ట్రా ఉంటే అది కట్ చేసి ఎగస్ట్రా ప్లేస్ ఉంటే తర్వాత ఇలానే మర్చి ఆ పక్క ఏ విధంగా మర్చామో ఈ పక్క కూడా అదే విధంగా మర్చుకుంటా నీట్గా మర్చుకుంటా రావాలి. చూసుకుంటూ మార్చుకుంటూ రావాలి. తర్వాత మళ్ళీ ఈ పక్క కుట్టు వేసుకోవాలి. అదే సైడే కుట్టు. అంతే. అంతే అయిపోయి డ్రెస్. ఎలా ఉంది? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.